హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేవర్ ఫుడ్స్. ఈరోజు మనం ఫాస్ట్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా అయితే మనం స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు మధ్య దారిలో మనం ఫాస్ట్ ఫుడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఫుడ్ మనం బయట తీసుకోవడం వల్ల అయితే మంచిది కాదు. ఈ రోజుల్లో ఒకటి కాదు, ఎన్నో రకాల ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. బట్ వీటి నుంచి మనకి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకుంటే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్, స్టొమక్ ప్రాబ్లమ్స్, వెయిట్ గెయిన్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్ సిస్టమ్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటిలో మనకి యూస్ చేసేది సోడా, టేస్టింగ్ పౌడర్, లైక్ దట్ మసాలాస్ ఇవన్నీ యూస్ చేసి మనకి చేస్తూ ఉంటారు. అలానే తినకుండా అయితే ఉండలేం కదా. కిడ్స్ కూడా ఎస్పెషల్లీ నూడిల్స్ అంటే చాలానే ఇష్టం. వాళ్ళకి హెల్తీగా ఇవ్వాలి, వాళ్ళు అడిగారు అని పేరెంట్స్ చాలా హ్యాపీగా కొనేసి పెడుతూ ఉంటారు వాళ్ళ హ్యాపీనెస్ కోసం. బట్ వాళ్ళ హ్యాపీనెస్తో పాటు వాళ్ళ హెల్త్ కూడా చూసుకునేటట్లుగా మనం వాళ్ళకి ఫుడ్ని అందివ్వాలి అనుకుంటే ఈ మిల్లెట్ నూడిల్స్ అనేదాన్ని ప్రిఫర్ చేద్దాం. ఈ నూడిల్స్లో మనకి మిల్లెట్ నూడిల్స్, క్యారెట్ నూడిల్స్, బీట్రూట్ నూడిల్స్ ఇలా చాలానే మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిని వెజ్జెస్ యూస్ చేసి మంచిగా ఆయిల్ యూస్ చేస్తూ అంటే ఎగ్ అంటే చికెన్ వెజ్జెస్ నూడిల్స్ని మనం తయారు చేస్తున్నాం. ఎస్పెషల్లీ కిడ్స్కి ఈ ఫాస్ట్ ఫుడ్ పెట్టే విధానం అనేది మనం చేంజ్ చేస్తే సరిపోతుంది. అందుకే మన సేవర్ ఫుడ్స్లో ఈ చికెన్ మిల్లెట్ నూడిల్స్ని హెల్తీగా తయారు చేస్తున్నాము. ఈ నూడిల్స్ మనం మైదా అనేది మనం బయట తినే దాంట్లో మ్యాక్సిమం మైదానే ఉంటుంది. సో ఈ మిల్లెట్స్లో మనకి అసలు మైదా అనేది ఉండదు. అలానే టేస్ట్ కూడా టేస్ట్లెస్గా అయితే ఉండదు. సేమ్ మనం చాలా హెల్తీ నూడిల్స్ని టేస్టీగా తినే ఛాన్స్ అయితే ఈ నూడిల్స్లో మనకుంది. యాక్చువల్లీ ఈ నూడిల్స్ని తినాలి అనుకుంటే సేవర్ ఫుడ్స్ని కాంటాక్ట్ అవ్వండి. దీంట్లో మిల్లెట్స్ అండ్ బ్రౌన్ రైస్ ఇవన్నీ యూస్ చేసి మేము ఫ్రైడ్ రైస్ని కూడా అందిస్తున్నాము. సో ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.